హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెలలో చెల్లింపులు జరిగే పెండింగ్ బకాయిల లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ముఖ్యంగా విశ్రాంత జీవనం గడుపుతున్నటువంటి పెన్షనర్లకు ఈ మార్చి నెలలో అందుతున్న సమాచారం ఒక పెద్ద ఊరటనిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న కరువు భత్యం డిఏ మరియు కరువు ఉపశమనం డిఆర్ అరియర్స్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఏపీ సిపిఎస్ఈఏ వారు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇచ్చే ఆర్థిక వెసులుబాటులో భాగంగా ఈ బకాయిలు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆగిపోయిన నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య జరిగినటువంటి చర్చల సారాంశం ప్రకారం ఈ మార్చి నెలలోనే పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ క్లియర్ కానున్నాయి. వివరాల్లోకెళ్ళి చూస్తే జూలై 1, 2018 నాటికి పెన్షన్ పొందుతున్న వారందరికీ కూడా రావాల్సినటువంటి డీఏ మరియు డీఆర్ అరియర్స్ చెల్లింపుల ప్రక్రియ ఇప్పటికే గణనీయంగా పూర్తయింది. గణాంకాల ప్రకారంగా చూస్తే ఇప్పటికే దాదాపు 90% మంది అర్హులైన పెన్షనర్లకు బ్యాంకు ఖాతాల్లో వారి వారి నగదు నేరుగా క్రెడిట్ అయిపోయింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయము. అయితే ఇంకా సుమారు 10% మందికి మాత్రం ఈ నిధులు అందలేదని ఫిర్యాదులు అందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తలెత్తిన కొన్ని క్లిష్టమైన సాంకేతిక సమస్యలు లేదా బ్యాంకు ఖాతా వివరాల్లో ఉన్నటువంటి చిన్న చిన్నపాటి పొరపాట్లు. ఈ కారణంగానే కొందరు బిల్లులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఏపీ సీపీఎస్ఈఏ నాయకులు రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకులతో నేరుగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల ఫలితంగా ట్రెజరీ అధికారులు ఒక సానుకూల నిర్ణయానికైతే వచ్చారు. పెండింగ్‌లో ఉన్న సాంకేతిక సమస్యలన్నిటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి ఈ మార్చి నెల 15వ తేదీ లోపల బాధితులందరికీ కూడా వారి బకాయిలు అందేలాగా చేస్తామని రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ వారైతే భరోసా ఇచ్చారు. అంటే మార్చి మూడవ వారం ప్రారంభం నాటికే పెన్షనర్ల ఖాతాలో నగదు ఉండేలాగా అధికారులు కృషి చేస్తూ ఉన్నారు. ఇక ఎవరి బిల్ అయితే ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తూ ఉన్నాయో, వారు మాత్రం ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే దీని అర్థం ఏమిటంటే మీ బిల్లులన్నీ కూడా అన్ని స్థాయిల్లో ఆమోదం పొందిందని, కేవలం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడమే తరువాయి అని అయితే తెలుస్తుంది. అటువంటి బిల్లులన్నిటి కూడా త్వరలోనే క్లియర్ చేయబోతూ ఉన్నట్టు సమాచారం అంట. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు అసలు బిల్లులే సబ్మిట్ చేయని ఉద్యోగులు లేదా పెన్షనర్లు కూడా రాష్ట్రంలో కొంతమంది ఉన్నారు. అటువంటి వారి కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది. ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో బిల్లులను తిరిగి సబ్మిట్ చేసే ఆప్షన్‌ను మళ్ళీ అందుబాటులోకైతే తీసుకొని రానున్నారు. దీనివల్ల గతంలో ఏమైనా కారణం చేత బిల్లులు అప్‌లోడ్ చేయని వారు ఇప్పుడు దాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఇక రిటైర్ అయిన కాలానికి బట్టి ఎవరు బిల్లులు పెట్టాలి అనే విషయంలో చాలామందికి సందేహాలైతే ఉన్నాయి. మరి వీటిని క్లియర్ చేస్తూ అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలైతే ఇచ్చారు. జూలై 1, 2018 కంటే ముందు రిటైర్ అయిన వారందరికీ కూడా ట్రెజరీ అధికారులే నేరుగా డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లుగా డీడీఓలుగా వ్యవహరిస్తారు. కాబట్టి వీరికి సంబంధించిన బిల్లులను ట్రెజరీ కార్యాలయమే స్వయంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక డిసెంబర్ 31, 2020 లోపు రిటైర్ అయిన వారి పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. వీరు పదవీ విరమణ చేసిన తర్వాత కాలానికి సంబంధించిన బిల్లులను ట్రెజరీ వారు చూసుకుంటారు. కానీ వీరు సర్వీస్‌లో ఉన్న కాలానికి రావాల్సిన బకాయిల బిల్లులను మాత్రం వారు చివరగా ఏ కార్యాలయంలో అయితే పనిచేశారో ఆ సంబంధిత డ్రాయింగ్ ఆఫీసర్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే జనవరి 1, 2021 నుండి డిసెంబర్ 31, 2021 మధ్య కాలంలో రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి ఆ పూర్తి కాలానికి సంబంధించిన బిల్లులను కూడా వారి వారి పాత కార్యాలయపు డ్రాయింగ్ ఆఫీసర్‌లే ప్రాసెస్ చేయాలి. ఈ పద్ధతిని పాటించడం ద్వారా బిల్లుల ప్రక్రియలో ఎటువంటి గందరగోళం లేకుండా నిధులు విడుదల అవుతాయి. పైన పేర్కొన్న విధంగా పెన్షనర్లు మరియు ఉద్యోగులు తమ యొక్క రిటైర్మెంట్ తేదీని బట్టి ట్రెజరీ అధికారులను లేదా వారి సంబంధిత టీడీఓలను సంప్రదించి బిల్లులు సరిగ్గా సబ్మిట్ అయ్యేలాగా చూసుకోవాలి.
ఇప్పటికే ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్న బిల్లులన్నీ కూడా మరో వారం రోజుల్లో ఒకేసారి క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంది. మార్చి 15 అనేది ఒక మైలురాయిగా పెట్టుకొని ప్రభుత్వం ఈ ప్రక్రియనైతే వేగవంతం చేస్తోంది. కాబట్టి ఇప్పటివరకు ఉన్నటువంటి డీఏ మరియు డీఆర్ బకాయిలు అందకపోయినా ఈ మార్చి నెలాఖరులోపు ఖచ్చితంగా మీ ఖాతాలో నగదు జమ అవుతుందని ఏపీ సీపీఎస్ఈఏ వర్గాలు ధృవీకరించాయి. సో, ఈ సమాచారం ప్రతి ఒక్క ఉద్యోగి మరియు పెన్షనర్‌కి ఎంతో అవసరం కాబట్టి, సో, ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.